నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢ బహుళ ఏకాదశి అంటే పవిత్ర ఏకాదశి లేదా కామికా ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఆషాఢ బహుళ ఏకాదశి, ఈ పవిత్ర ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు ఎవరైనా సరే ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే 88 మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు పాలకు సంబంధించినటువంటి పదార్థాలు, పాలు, పెరుగు, వెన్న ఏదైనా సరే దానం ఇవ్వటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ పవిత్ర ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం ఉంటే చాలా మంచిది. ఏకాదశి వ్రతం ఉండాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ముందుగా ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహమపరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత అనే శ్లోకం చదువుకుంటూ దోసిల్లో పుష్పాలు తీసుకుని ఆ పుష్పాంజలి శ్రీ మహావిష్ణువుకు సమర్పించి ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలి. ఏకాదశి వ్రతం అంటే ఈరోజు పగలంతా ఉపవాసం ఉండటం, కేవలం పాలు పళ్ళు మాత్రమే ఆహారంగా స్వీకరించటం, రాత్రికి జాగరణ చేస్తూ విష్ణునామ స్మరణ చేయటం, విష్ణువు స్తోత్రాలు వినటం, మర్నాడు ద్వాదశి తిథి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు కూడా ఆహారాన్ని స్వీకరించడం చేస్తే ఏకాదశి వ్రతం పూర్తవుతుంది. ఏకాదశి వ్రతం సందర్భంగా ఈరోజు విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. విష్ణు సంబంధమైన ఆలయంలో మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజం అనే పేరుతో పిలుస్తారు. ఆ ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే ఈ పవిత్ర ఏకాదశి సందర్భంగా విశేషమైన శుభయోగం కలుగుతుంది. విష్ణు సంబంధమైన ఆలయం అంటే శ్రీరామచంద్రమూర్తి ఆలయం, శ్రీకృష్ణ పరమాత్మ ఆలయం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో ఈరోజు ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి. విశేషంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ప్రదక్షిణలు చేసేటప్పుడు 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో విష్ణు సంబంధమైన ఆలయంలో ప్రదక్షిణలు చేయండి, ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రం వీలైనన్ని సార్లు జపించుకోండి. విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే విష్ణుమూర్తికి పూజ చేసేటప్పుడు తులసి దళాలతో విష్ణుమూర్తిని అర్చన చేయండి. అలాగే ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే చాలా మంచిది. పారాయణ చేయలేకపోయినా కనీసం విష్ణు సహస్రనామం విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. విష్ణుమూర్తిని పూజించేటప్పుడు విష్ణుమూర్తి విశేషమైన అనుగ్రహం కలగటం కోసం ఆయనకి హారతి ఇచ్చేటప్పుడు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. అలా పచ్చకర్పూరంతో హారతిస్తే స్వామి కృపకు సులభంగా పాత్రులవుతారు. అలాగే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయంలో మీ చేత్తో భక్తులకు ఏదైనా ఆహారం పంచిపెట్టండి. ఏదైనా ప్రసాదం భక్తులకి విష్ణు సంబంధమైన ఆలయంలో పంచిపెడితే మీకున్న జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయంలో స్వామివారికి అర్చన చేయించుకోవటం, ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో విష్ణుమూర్తిని ఆరాధన చేయండి. అలాగే తులసిమాలతో విష్ణు సంబంధమైన మంత్రజపం చేయండి. ఈ పవిత్ర ఏకాదశి విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైంది కాబట్టి, తులసి అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి తులసిమాలతో విష్ణు మంత్రాన్ని జపం చేసుకుంటే ఈరోజు ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సకల శుభాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మీరు చేస్తున్నటువంటి వృత్తిలో అభివృద్ధి ఆలస్యమవుతున్న తరుణంలో తొందరగా అభివృద్ధిని పొందటానికి, అలాగే ఎంత సంపాదించినా ధనం నిలబడకపోవటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ధనం నిలబడటానికి, సంపాదన కలిసిరాక ఇబ్బంది పడుతున్నప్పుడు సంపాదన బాగా కలిసి రావటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. ఉపాసనార్థమై పరబ్రహ్మమును వివిధ రూపాలతో మనం కొలుచుకుంటూ ఉంటాం. అలా గణపతి, హనుమంతుడు ఈ రెండిటి యొక్క తత్వములు కూడాను ఆగమాలు, ఉపనిషత్తులు ఇత్యాదుల సమన్వయాలతో, పురాణాదుల సమన్వయాలతో కపి వినాయక తత్వం కూడా ఒక్కటే అని చెప్పుకుంటూ సిద్ధిదాయకుడు, విఘ్ననాయకుడు, విఘ్ననాశకుడు అయినటువంటి తత్వం కపికి, వినాయకునికి కూడా వర్తిస్తూ ఉన్నది. అందుకు సిద్ధిప్రదాతలుగా, సిద్ధి అనేది ఒక సాపేక్ష శబ్దం. ఒక పని ప్రారంభించేవాడికి పని ఫలించడమే సిద్ధి, జిజ్ఞాసువై జ్ఞానం కోసం సాధన చేసేవాడికి కైవల్యమే సిద్ధి. ఉభయ సిద్ధులు ఇవ్వగలిగేటువంటి దైవమే గణపతి,
ఆ స్వరూపమే కపి. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు ఉపాసనార్థమై మనం అటువంటి గణపతిని కపిని ఉపాసిస్తూ ఆ కపి యొక్క పూర్ణతత్వం పంచముఖములుగా మనకు గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా గణపతి గజవదనం, ఇటు కనబడుతున్న 5 ముఖములు కలిపి 6 మృగవదనములతో నరశరీరములతో ఉన్నటువంటి దివ్యోపాస్య మూర్తులు క్షిప్రప్రసాద లక్షణంతో పాటు యోగ సంధ్యాతత్వముల యొక్క సమన్వయాన్ని మనకు తెలియజేస్తున్నారు అనే భావాన్ని చెప్పుకుంటూ ఎడనెడ గణపతి కథ, హనుమత్ కథ ఈ రెండింటిని మేళవించుకుంటూ వెళుతూ ఉన్నాం. గణేశానుగ్రహం కోసం సాధకుడు ఉండవలసిన లక్షణాలని మనం భృశుండి కథ ద్వారా చెప్పుకున్నాం. గణేశ నామం యొక్క మహిమ, అదేవిధంగా అటు తర్వాత చింతామణి గణపతి కథలో కూడాను బలపరమైన, ధనపరమైన, ఐశ్వర్యపరమైన అహంకారం ఎంత దెబ్బతీస్తుందో చెప్పుకున్నాం. అహంకారం ఎన్ని రకాలుగా మొలకెత్తుతూ ఉన్నా అది మనల్ని దెబ్బతీస్తుంది. అందుకే అహంకారాన్ని అణచివేయడం కోసం భగవంతుడు వివిధములైనటువంటి అనుగ్రహాలు చూపిస్తాడు. అహంకారం అరగదీయడమే ఆధ్యాత్మిక సాధన చెప్పుకున్నాం కదా. అందుకు భగవంతుని ముందు మన అహంకారం వదిలి నమ్రభావాన్ని స్వీకరించాలి. ఆ నమ్రభావం పేరే నమస్కారం. ఆ నమ్రత లేని వాడికి భగవద్ అనుగ్రహం లభించదు సరికదా, భగవద్ అనుగ్రహం లేని వాడికి జ్ఞానం లభించదు. అందుకే భగవంతుడు కానీ గురువులు కానీ ఎక్కడ అహంకారం కనబడినా వెంటనే దాన్ని శిక్షణ చేస్తూ ఉంటారు. ఎందుకు? వాడు బాగుపడాలనేటువంటి తాపత్రయంతో. అలా భగవంతుడు అనుగ్రహించినటువంటి ఆ లీలలు అనేక ఉన్నాయి. అందులో ఒకటి చింతామణి గణపతి కథ. అందులో గణుడు అనేటువంటి వాడు దివ్యమైన భగవద్విభూతితో జన్మించినప్పటికీ కూడా రాజస తామస వికారములతో కూడినటువంటి సర్వాధిక్య భావంతో కూడిన దర్పంతో ఉన్నవాడిని భగవానుడు ఏ విధంగా దర్పాన్ని శమింపజేసి సిద్ధినిచ్చాడు, కపిల మహర్షిని ఎలా అనుగ్రహించాడు అనేటువంటి కథని చెప్పుకుంటూ తత్కథ ద్వారా సాధకునికి ఉపయుక్తమైన కొన్ని సందేశములు కూడా గ్రహించాం. అదేవిధంగా గణపతి ఆరాధనకు ఆయన అనుగ్రహం పొందడానికి అనేక రకాలైనటువంటి సాధనోపాయాలు వివిధములైన గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. చిన్న చిన్న సాధనలు మొదలుకొని మహా గొప్ప గొప్ప సాధనల వరకు ఉన్నాయి. వాడి శారీరకమైనటువంటి స్థితి బట్టి కానీ, దేశకాల పరిస్థితుల బట్టి కానీ వారు భగవద్ అనుగ్రహం కోసం చేసుకోవచ్చు. ఒకటి మంత్రజపం, రెండవది స్వామి యొక్క రూపధ్యానం, మూడవది ఆయన లీలాశ్రవణం, నాలుగవది తత్వచింతన, ఐదవది వివిధములైన పద్ధతులతో కూడినటువంటి ఉపాసనా ప్రక్రియలు. భగవద్భక్తిలో విశేషం ఏంటంటే పూజ కూడా ఒక భాగం. పూజ, నామస్మరణ, మంత్రము, చింతన అన్నీ కలిసి ఉంటాయండి. వేదాంత విద్యను మనకు ప్రసాదించిన శంకర భగవత్పాదుల వారు కూడా భక్తి కలవారు, భగవన్నామాన్ని గౌరవించిన వారు. ఇది తెలుసుకోవాలి. కించిత్ దేహస్పృహ లభించినా వెంటనే చేయవలసింది భగవదారాధనే అని చెప్తూనే ఉన్నారు. కాసింత ఏవో జ్ఞానం నేర్చుకుంటున్నామని భ్రాంతితో భగవంతుని, భగవద్భక్తుల్ని, బాహ్య ఆరాధనల్ని నిరసిస్తే అది కూడా దోషమే అని చెప్తారు. మొత్తానికి ఆ చక్రవర్తి చేసిన పని ఏంటంటే బ్రహ్మజ్ఞానిని అనేటువంటి భ్రాంతి చేత ఆయన ఈ కర్మాదులను ఉపేక్షించాడు. కానీ ఆయన పాలన మాత్రం చేస్తున్నాడు. అయితే పాలకులు జ్ఞానులు కావచ్చు, జనక మహారాజు జ్ఞానికాడు, అయినప్పటికీ కూడా కర్మను విడిచిపెట్టలేదు. ఆయన కామ్యకర్మలు విడిచిపెట్టాడేమో కానీ లోక సంగ్రహణార్థం చేయవలసినటువంటి ధార్మిక కార్యక్రమాలు, కర్మలు చెయ్యాలి. కానీ ఇతడు అటువంటి అహంకారం చేత దేవతల్ని కానీ భక్తుల్ని కానీ ఈసరించే మొదలుపెట్టాడు. ఈ స్థితిలో ఒకప్పుడు ఆయన వద్దకు ఒక పేదవాడు, బక్క చిక్కినవాడు వెళ్ళాడు. ఆయన వద్దకు వెళ్ళి, నాకు కడుపు నిండా భోజనం పెడతావా అన్నాడు. మాకు అన్నదానాలు బోరుడు జరుగుతుంటాయా మా యొక్క ప్రాసాదంలో, చక్కగా వెళ్ళి భోజనం చేయన్నాడు. పైగా ఇంకా అన్నములు ఇంకా వడ్డించక ముందు వచ్చేట ఆయన ఒక్కడే, మిగిలిన వాళ్ళందరూ తర్వాత వస్తారు. అయితే నాకు కావలసినంత తృప్తిగా పెట్టగలవా అని అన్నట్టు. ఇదేం ప్రశ్న, మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కడుపు నిండా తిని వెళ్తారు, నీకేం బాధ అయ్యా అన్నట్టు. సరే అంటూ వెళ్ళాడు. ఈయన మొట్టమొదటి భక్తి ఈయనేనండి. ఇక్కడ ఈయన తర్వాత ఇంకా చాలామంది వస్తారు, కానీ ముందే వెళ్ళి కూర్చున్నాడు. ఈయన అంత ఆకలి అనమాట. సరే ఆయనకు భోజనం వడ్డించారు. సరిపోలే, అందరి కోసం వండించిన భోజనం అంతా చేసేటాను ఇక్కడ. సరిపోయింది, నాకు సరిపోలేదు, ఇంకా కడుపు నిండా లేదన్నట్టు. ఇదేమిటి, నేను కొన్ని వేల మంది కోసం వండించావు, నీ తర్వాత వాళ్ళు రావాలి, మొత్తం నువ్వే తినేసావు, సరిపోదు, నువ్వు నాకు ఏం మాట ఇచ్చావు, నాకు తృప్తిగా ఉంది అనిపించే వరకు పెడతానన్నావు కదా, నాకు ఇంకా తృప్తి కలగలేదన్న. ఇది చాలా దోషం. అందుకు వెంటనే ఊర్లో ప్రతి వాళ్ళ దగ్గర తన దగ్గర ఉన్నటువంటి గిట్టెంగిలో ఉన్నవన్నీ వండించి పెట్టేట్టు అయిపోయాయి, ఊళ్ళో వాళ్ళని అడిగేట్టు అయిపోయాయి. ఇంకా ఆయన తృప్తి చేయలేదు. ఇప్పుడైనా ఒప్పుకుంటావా, నన్ను నువ్వు తృప్తిపరచలేను అని ఒప్పుకొని వెళ్ళిపోతాను అన్నాడు. ఇక్కడ తల వంచాడు. కానీ నా రాజ్యం నుంచి నువ్వు అర్ధాకులతో వెళ్తే నా పరిస్థితి ఏమిటి అన్నాడు. నాకెక్కడ కడుపు నిండుతుందో అక్కడికి వెళ్తానన్నాడు ఆయన. బయలుదేరిపోయాడు. ఎక్కడ, నేను వెతుక్కుంటా అన్నాడు. చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు వడివడిగా ఆ బక్క చిక్కినటువంటి ఆ వ్యక్తి.
వెంటనే చారులను ఆయన వెంట పంపించారు. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడో గమనించాను. ఆయన ఊరు కొసలో ఒక చిన్న కుటీరం ఉందండి. అక్కడ 2 పేదవాళ్ళు ఉన్నారు. కానీ ధనానికి పేదవాళ్లే కానీ జ్ఞానానికి కాదు. ఒక మహా తపస్వి దంపతులు వాళ్ళు. విరోచనాదేవి, త్రిశిరస్కుడు అనేటువంటి వారి ఉభయులు. వారి దగ్గరికి వెళ్ళి ఈయన అడిగట్ట, బాగా ఆకలిస్తుంది, రాజు ఏదో కడుపు నింపుతాడని వచ్చాను, ఏమి నింపలేకపోయాడు, మీరేం నింపుతారా? మహారాజు నింపలేని కడుపు మేమేం నింపగలమయ్యా, మా దగ్గర ఏమున్నది అన్నారు. అలా అనకండి, వెతికితే ఏదైనా దొరుకుతుందని. మాకున్న సంపద ఒక్కటే, అటు చూడండి అన్నట్ట. గణపతి ప్రతిమ ఉందండి అక్కడ. ఆయన గరికలతో పూజ చేస్తాం, ఏ కందమూలాలు ఏవో తింటాం, అంతకుమించి మా దగ్గర ఏం లేవంటే ఆ గరికల్లో ఒక 2 గరికలు ఇటు ఇవ్వండి అన్నట్టు. వెంటనే వాళ్ళు భక్తిగా 2 గరికలు ఇస్తే అది పుచ్చుకుని తృప్తోస్మి అన్నాడు, నా కడుపు నిండిపోయింది అన్నట్టు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. సహజసిద్ధంగా మనం దేవీ దేవత ఆరాధన నిర్వహిస్తూనే ఉన్నప్పటికీ నైవేద్యాలు అనేటువంటివి తప్పనిసరిగా ఆచరించాలి. అయితే ఏ దేవతకు ఎటువంటి నైవేద్యాలు సమర్పించినట్లయితే సత్ఫలితం కలుగుతుందో మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం తెలియజేసింది. సమస్యలు తీరాలి అనుకున్నప్పుడు ఫలానా దైవానికి ఫలాని నైవేద్యం పెట్టండి అని చెప్పేసి శాస్త్రం చెప్పింది. దుర్గాదేవి ఉంది, చిత్రాన్నం నైవేద్యంగా సమర్పించాలి. సరస్వతీదేవి చదువుల తల్లి, ఆమెకి పప్పు బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే చాలు. వినాయకుడికి బెల్లం ముక్క, ఉండ్రాళ్ళు, కుడుములు ప్రీతికరమైనవి. ఏదైనా కామ్యసిద్ధికి పూజలు, వ్రతాలు, నోములు చేసినప్పుడు ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు సమర్పించాలి అంటోంది శాస్త్రం. అలా చేసినప్పుడే శీఘ్ర ఫలం వస్తుంది. శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి నైవేద్యం చిమ్మిలి. ఏకాదశి సోమవారం కలిసిన నాడు ఈ నైవేద్యం మహాదేవునికి సమర్పిస్తే సమస్త భాగ్యాల్ని కూడా ప్రసాదిస్తాడు అంటోంది. శ్రీ మహావిష్ణువుకు చక్ర పొంగలి అనేటువంటిది చాలా ప్రీతికరమైన నైవేద్యం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలు బెల్లం కలిపి వండినటువంటి పాయసం అత్యంత ప్రీతికరం. మహాలక్ష్మీదేవికి కొబ్బరి పాలతో వండిన పాయసం కానీ బూరెలు కానీ నైవేద్యంగా సమర్పిస్తే ఆ తల్లి సకల సంపదల్ని కూడాను ప్రసాదిస్తుంది అంటోంది శాస్త్రం. శ్రీకృష్ణుడికి అటుకులు బెల్లం అత్యంత ప్రీతికరం. శ్రీరామచంద్రమూర్తి వారికి పానకం వడపప్పు ప్రీతికరమైన నైవేద్యంగా చెప్పడం జరిగింది. శ్రీ సత్యనారాయణ స్వామి వారికి గోధుమ రవ్వ హల్వా ప్రీతికరంగా చెప్తాం. శ్రీ కాళికాదేవికి మినపగారెలు నైవేద్యంగా సమర్పించవచ్చు. సూర్య భగవానుడికి క్షీరాన్నం లేక పాయసం ప్రీతికరం. చంద్రుడికి వెన్నపూస లేక పాలకోవా ప్రీతికరం. కుజుడికి కోవాతో చేసినటువంటి బూరెలు నైవేద్యంగా సమర్పించవచ్చు అంటోంది శాస్త్రం. స్వామివారు ప్రసాదించినటువంటి వాటిని ఆ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి మనం ప్రసాదంగా స్వీకరిస్తే మనకు పట్టినటువంటి దుష్కర్మలన్నీ తొలగిపోతాయి అంటోంది శాస్త్రం. సర్వే జనాః సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి
पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6 గంటలకి, సూర్యాస్తమయం 6 గంటల 44 నిమిషాలకి. తిథి ఏకాదశి మధ్యాహ్నం 3 గంటల 14 నిమిషాల వరకు. నక్షత్రం మృగశిర తెల్లవారుజామున 4 గంటల 23 నిమిషాల వరకు. వర్జం ఉదయం 7 గంటల 56 నిమిషాల నుంచి 9 గంటల 42 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 57 నిమిషాల నుంచి 12 గంటల 47 నిమిషాల వరకు. అమృతకాలం సాయంకాలం 6 గంటల 36 నిమిషాల నుంచి 8 గంటల 23 నిమిషాల వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టక వర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటల 20 నిమిషాలకి. నేటి విశేషం ఏకాదశి, పవిత్ర ఏకాదశి, కామద ఏకాదశి. ఇది స్మార్తులకు, వైష్ణవులకు, మాధ్వులకు కూడా ఏకాదశి. పవిత్ర ఏకాదశి కాబట్టి మనం పవిత్రతను సాధించడానికి ఏకాదశి ఉపవాసం అనేటువంటిది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. విశేషించి కామద ఏకాదశి కాబట్టి మనకు ఏమైనా కోరికలు ఉన్నట్లయితే ఆ కోరికలు తీరిపోవడం ద్వారా మోక్షానికి ఆటంకం తొలగే విధంగా కోరికలు తీరడం కోసం ఉపకరిస్తుంది. మొత్తం పైన రోజంతా కూడా ఒకసారి పలహారం చేయడం, రాత్రి జాగారం ఉండి భగవన్నామ స్మరణ చేయడం, మరుసటి రోజున పారణ చేయడం, ఇవన్నీ కూడా వ్రతాంగాలుగా మనం భావిస్తుంటాం. నేటి ఆణిముత్యాలు. నీ నోటి మాట నీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. कृष्णं वन्दे जगद्गुरुं 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 मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं. वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ. హరి ఓం. వ్యాస భగవానుడు పంచమ వేదమైనటువంటి భారతాన్ని కూడా ఉదారంగా ఈ జాతిని ఉద్ధరించడం కోసమని అనుగ్రహించాడు. కానీ ఇన్నిటిని ఇచ్చినటువంటి వ్యాస భగవానుడు కూడా ఒకనాడు నైరాస్యానికి లోనైనటువంటి వాడై సరస్వతీ నదీ తీరంలో కూర్చుని ఉండగా మహానుభావుడైనటువంటి నారద మహర్షి విచ్చేసి పంచమ వేదమైనటువంటి భారతాన్ని సృష్టించి ఈ లోకానికి ఇచ్చినటువంటి వాడివి, ధర్మం తెలిసిన్నటువంటి వాడివి, సమస్త యోగ విజ్ఞానము కలిగినటువంటి వాడివి, పరబ్రహ్మమును అనుభవించినటువంటి వాడివి, అటువంటి వాడివి నారాయణాంశ సంభూతుడవు, వేద విభాగం చేసిన వాడివి, కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని చదవవలసినటువంటి వేదము అపారము కనుక దాన్ని విభాగం చేసి అందించి ఇచ్చినటువంటి మహాపురుషుడవైనటువంటి నీవు నైరాశ్యమును పొందడానికి కారణమేమి అని అడిగాడు. ఏమో ఇన్ని గ్రంథములను రచన చేసి ఇచ్చాను కానీ నా మనసు ఎందుకో వెలితిగా ఉంది, ఏదో చెయ్యడంలో తక్కువ జరిగిందన్న భావన కలుగుతోంది, కాబట్టి నేను ఏది పూర్తి చెయ్యాలని అడిగాడు. భగవత్కథలతో భక్తి జ్ఞాన వైరాగ్యముల యొక్క నిలయమై మోక్షమునకు కారణమై ఏ గ్రంథాన్ని చదివినంత మాత్రం చేత విన్నంత మాత్రం చేత కలియుగంలో ఉండేటటువంటి జనులందరికీ కూడా భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు పుష్కళములు లభిస్తాయో అటువంటి భగవత్ కథలతో కూడుకుని భాగవతుల యొక్క చరిత్రలతో కూడుకున్నటువంటి శ్రీమద్భాగవత గ్రంథాన్ని రచించే నువ్వు కానీ లోకానికి అందచేస్తే నీ మనసులో ఉన్నటువంటి వెలితి పూర్తవుతుంది అని నారదుడు చెప్పిన కారణం చేత
వ్యాస భగవానుడు భాగవతాన్ని రచించాడు. అటువంటి భాగవతాన్ని ప్రవచనం చేసినటువంటిది మాత్రం శుకబ్రహ్మ. మిగిలినటువంటి పురాణాలన్నిటినీ కూడా సూతుడు చెప్పాడు, కానీ ఒక్క భాగవతాన్ని మాత్రం శుకబ్రహ్మ చెప్పారు. అమరేంద్రాదుల పొల్సు భంగిజనుల జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నసగున్ వెయ్యేల భూనాథ. ఆయన యొక్క కథ అయినటువంటి భాగవత గ్రంథాన్ని ప్రతిరోజు చదువుకున్నంత మాత్రం చేత ఆయన విమలమైనటువంటి జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, మోక్షాన్ని కూడా ఇస్తాడు. భక్తి అనేటటువంటి మాట ఒక అద్భుతమైన మాట. భక్తి అన్న మాటకి పూర్తి వ్యతిరేక పదం. భక్తికి కానీ ప్రేమకు కానీ వ్యతిరేక పదం ఏది అంటే కామము. కామము పాషాణము. భక్తి రెండుగా మొదలై ఒకటిగా చేరిపోతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. భాగవత సారాంశం అంతా అంతే. అదే భాగవత సారాంశం, అదే శ్రీకృష్ణ తత్వం భాగవతంలో. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ రెండుతో మొదలై ఒకటిగా మారిపోతుంది. ఎక్కడ కామం ఉంటుందో అక్కడ ఒకటి పాషాణం. కామము అంటే ఏది ఏమైపోని అది నాకు నచ్చింది కాబట్టి అది నాది కావాలి. నాది అయితే అది ధార్మికంగా నేను సుఖం అనుభవించానా, అధార్మికంగా అనుభవించానా సంబంధం లేదు. అనుభవించి తీరడమే. కాబట్టి వేరుగా ఉంటాం. వేరుగా ఉండి అనుభవిస్తున్నాడు కాబట్టి పాషాణం అవుతుంది. ఈ లోకంలో ఏది సుఖమునకు కారణమో అదే దుఃఖమునకు కారణము. అందుకే భాగవతంలో రాక్షసుడైన హిరణ్యకశిపుడు ఒక మాట చెప్తాడు. నీరాహార నివష్ట పంధుల క్రియం సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో శురుల్ పోయిడి త్రోవ పోయను భవత్సూనుండు తల్లి తద్వియోగమునకు శోకింప నీకేటికి అంటాడు. అమ్మా, చలివేంద్రం దగ్గరికి వచ్చి బాటసారులు నీళ్లు తాగడానికి కలుసుకుంటారు. సంసారం అనేటటువంటిది చలివేంద్రం అమ్మా. కామమును ధర్మంతో ముడివేసుకోవడానికి వచ్చి చేరుతారు. కొంతకాలం అయిపోయిన తర్వాత కూడి విత్తురు, ఎవరి దారి వారిదమ్మా. కలిసినంత తేలికగా కలిసి వెళ్ళిపోవడాలు ఉండవు. ఎక్కడ నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవలసిందే తప్ప ఇక్కడే ఉండిపోవడం, ఇక్కడే కలిసి ఉండడం సంభవం అయ్యేటటువంటి విషయాలు కాదమ్మా. ఎందుచేత అంటావా అని ఆయన ఒక మాట చెప్తారు. ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుటన ఇజము ప్రాణి కోటికి. నేను ఎక్కడి నుంచి ఈ లోకంలోకి వచ్చానో అక్కడికి వెళ్ళిపోవాలి ఒకనాడు. కాబట్టి వెళ్ళిపోవడం తథ్యమమ్మా అంటాడు హిరణ్యకశిపుడు. రాక్షసుడైనా మంచి వేదాంతం చెప్పాడు. కాబట్టి ఎప్పుడైనా సరే తానుగా ఉండి సుఖాన్ని అనుభవించాలనేటటువంటి భావన చేత అనుభవించినది ఏదైనా కామము. కామము పాషాణం చేస్తుంది మనిషి. ఎందుకంటే అది ఉన్నన్నాళ్ళు బాగుంటుంది. ఏ వస్తువు సుఖానికి ఆలవాలమో అది పోయినా ఏడుపే. అది దాని యందు చాలా ప్రీతి కాబట్టి అది జారిపోతుందేమో అని మనసులోంచి భయం. నాకు ఇది ఇంత బాగుంది, ఇది జారిపోతే అది భయం. అది కామము కింద నిలబడిపోయిందని గుర్తు. భక్తికి అది ఉండదు. భక్తి యందు దేనిని ప్రేమించాడో దానిలో కలిసిపోతాడు. అందుకే రెండుగా బయలుదేరి ఒకటిలోకి చేరుతాడు. ఒక నీటిలోకి రాతి ముక్కని వేశాననుకోండి, ఎన్నాళ్ళైనా నీళ్లలో రాయి ముక్క రాతి ముక్కగానే ఉంటుంది, కలవదు. నేను నీళ్లలోకి కొంచెం పంచదార వేశాననుకోండి, కొంతసేపటికి నీళ్లలో పంచదార కలిసిపోతుంది. రెండుగా బయలుదేరి ఒకటిలోకి చేరిపోతుంది. చేరిపోయి ఇప్పుడు విడదీయడానికి వీలు లేదు. విడదీయడానికి వీలు లేకుండా తత్వస్తువునందు ఈ వస్తువు చేరిపోతుంది, ఏకమైపోతుంది. అలా ఏకమైపోవడానికి పనికొచ్చేది ఏది ఉందో దానిని మాత్రమే భక్తి అని పిలుస్తారు. అందుకే భక్తి ఎందు సత్వగుణం ఉంటుంది తప్ప భక్తి రజోగుణ తమో గుణాలతో కూడుకుని ఉండే అవకాశం ఉన్నప్పటికీ అది ఆదరణీయమైన భక్తి కాదు. ధర్మరాజు గారితో మాట్లాడుతూ నారదుడు ఒక మాట చెప్తాడు. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య ద్రుపతులు సంబంధులై వృష్ణులు ప్రేమం మీనలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన ఉద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర అంటాడు. భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గాలు చాలా ఉన్నాయి. అందులోనే నారదుడు అంటాడు, కామోత్కంఠత గోపికలు, కామంతో గోపికలు పట్టుకున్నారు. భయమునం కంసుండు, భయంతో కంసుడు పట్టుకున్నాడు. వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతులు, శత్రుత్వంతో శిశుపాలుడు మొదలైన వాళ్ళు పట్టుకున్నారు. ప్రేమం మీరలు, ఓ పాండవులారా మీరు ప్రేమతో పట్టుకున్నారు. నారదాదులం మేము భక్తితో పట్టుకున్నాం. ఎట్లయినా ఏ మార్గంలోనైతేనే ఆయన్నే తలుచుకున్న కారణం చేత చివరికి ఆయనలోనే కలిసిపోతాడు.
హిరణ్యకశిపుడు కలిసిపోలా, కంసుడు కలిసిపోలా, శిశుపాలుడు కలిసిపోలా, గోపికలు కలిసిపోలా. కానీ ఆదరణీయము కాదు. బతికున్నంత కాలం భగవంతుడికి విరోధం పెట్టుకుని బతకడం చావడం, చచ్చిపోవడం బ్రతికేయడం. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో, అదే భాగవతం కథ అంతా. ఒకడిని అన్నారు అశరీరవాణి అంటే వేదం. అశరీరవాణి అంది, ఓరి పిచ్చివాడా, నువ్వు ఈవిడ్ని ఇంత సంతోషంగా రథంలో తీసుకెడుతున్నావురా దేవకీదేవిని, తుష్టయగు భగిని మెచ్చగ ఇష్టుడవై రథము నిడిపెదెరుగవు మీ దంశిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుదుని. ఇంత సంతోషంగా చెల్లెలి దేవకీదేవిని బావగారు వసుదేవుణ్ణి కూర్చోబెట్టి రథం తోలుతున్నావు కదా, ఈమెకి 8వ గర్భంలో పుట్టేటటువంటి వాడి చేతిలో నువ్వు మరణిస్తావు. కంసుడంటే కామం, అష్టమ గర్భం అంటే సమాధి. అష్టాంగ యోగంలో సమాధి స్థితి ఎందు ఇక కామం ఉండదు. భగవంతుడితో కలిసిపోయి విశేషానందాన్ని పొందుతాడు. అక్కడ ఉండడది భాగవత సారాంశం తాత్వికంగా. అనగానే చెల్లెల్ని జుట్టు పట్టి కిందకి ఇచ్చి చంపేస్తానన్నాడు. అక్కడ ప్రారంభమైంది భాగవతం. కృష్ణ కథ అనేటప్పటికీ అసలు కృష్ణుడు పుడతాడు కాబట్టి మొట్టమొదటి నుంచి పిల్లనే చంపేస్తాను, మూలాన్ని తీసేస్తానని మొదలుపెట్టాడు. ఇది భాగవతం ఏర్పడడానికి మొదలు. ఇప్పుడు నిజంగా కంసుడు 8వ గర్భం వరకు వేచి ఉన్నాడు అనుకోండి, ఎన్నాళ్ళు హాయిగా బతకచ్చు. ఒక్కొక్క గర్భానికి మధ్యలో ఆయుగంలో ఉన్నటువంటి వ్యవధానాన్ని తీసుకుంటే కనీసంలో కనీసం వాడు 1.5 సంవత్సరాలంటే 12 సంవత్సరంలో హాయిగా జీవించచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. కానీ ప్రతి క్షణం చచ్చిపోతూ బతికాడు. ఆఖరికి సుడియుచు విదుకుచు వాగుచు కూర్చుండి లేచి అనవరతంబున్ హరితలచి తలచి తలచి హరిమయముగా చూచ కంసుడు ఆరనీయులు కను. కూర్చుని లేచి తిని తిరుగుతూ అమ్మో కృష్ణుడు వచ్చేస్తాడు, చచ్చిపోయి కృష్ణుడి చేతిలో చచ్చి బతికించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. ఈరోజు మనం 4వ అధ్యాయం పౌలోమ పర్వము దానికి వెళుతున్నాం. ఈ 4వ అధ్యాయం నుండి పౌలోమ పర్వం ప్రారంభమవుతుంది. ఇందులో సత్కర్మల పట్ల మరియు సత్కథల పట్ల మునులకు గల ఆసక్తి తెలుపబడింది. ఇక్కడ సత్కర్మ చాలా ముఖ్యమైంది. నువ్వెంత శక్తివంతుడైనప్పటికీ, ఎంత నువ్వు శక్తిని సంగ్రహించినప్పటికీ కూడా కర్మను వదలకూడదు. నీ గురువు నీకేమి కర్మ నియమించాడో అది చేయాల్సిందే. నువ్వెంత పెద్దవాడైనా పర్వాలేదు, నువ్వెంత అధికారం ఉండినా పర్వాలేదు, నీకెంత శక్తి ఉండినా పర్వాలేదు, ఎంత డబ్బు ఉండినా పర్వాలేదు, సత్కర్మ మాత్రం వదలకూడదు. దానికి టైం లేదు అని చెప్పకూడదు సత్కర్మకు. ఈ 4వ అధ్యాయంలో మనం ఈ నైమిషారణ్యంలో శౌనక మహర్షి ఋషులందరితో కలిసి 12 వార్షిక సత్రయాగాన్ని చేస్తున్నాడు. 12 సంవత్సరాలు అట్లా 12వ చేస్తున్నారు. అక్కడికి లోమహర్షుడి పుత్రుడైనటువంటి ఉగ్రశ్రవ సూతుడు వచ్చాడు. ఆయన అందరికీ నమస్కారం చేసి, పూజ్యులారా, మీరు నా నుంచి ఏమి వినాలని కోరుకుంటున్నారు? నేను మీకు ఈ విషయం చెప్పాలి అని అడిగాడు. ఏ విషయం చెప్పాలి?
అప్పుడు ఋషులు, ఓ మహర్షి, ఉత్తమమైన విషయాన్ని చెప్పు. ఇప్పుడు మా కులపతి అయినటువంటి శౌనక మహర్షి అగ్నిదేవుణ్ణి పూజిస్తున్నారు. వారికి దేవాసురులకు సంబంధించిన కథలు తెలుసు, వారికి తెలుసు. మనుష్యులు, పాములు, గంధర్వులకు సంబంధించిన కథలన్నీ తెలుసు ఆయనకు. ఆయనకు శృతి స్మృతి పురాణ ఇతిహాసాల్లోని విషయాలు కూడా బాగా తెలుసు. ఆయన సత్యవాది, శాంతుడు, మాకందరికీ పూజ్యుడు. ఆయన వచ్చే వరకు కొద్దిసేపు ఆగండి. ఆయన వచ్చి కూర్చొని ఏ ఉత్తమమైన విషయాన్ని అడుగుతారో దానిని చెప్పండి అన్నారు. ఉగ్రశర్వుడు, అలాగే చేద్దాం. ఆ మహాత్ముడు వచ్చి కూర్చున్న తర్వాతే నేను రకరకాలైన పుణ్యకథలను చెబుతాను అన్నాడు. కొంత సమయం గడిచింది. ఈ లోపల ఋషుల్లో పూజ్యుడు, పెద్దవాడైనటువంటి శౌనక మహర్షి అగ్నిదేవుణ్ణి పూజించాడు, దేవతలను పూజించాడు. అక్కడికి వచ్చి కూర్చున్నాడు. అప్పటికే యజ్ఞ మండపంలో బ్రహ్మర్షులందరూ సూతపుత్రుడు ఎదురుగా కూర్చొని ఉన్నారు. శౌనకుడు అందరికీ నమస్కరించి తాను కూర్చున్నాడు. సత్కర్మలకు ప్రాధాన్యం ఇవ్వాలి, వాటిని విడిచిపెట్టుకోకుండా తప్పకుండా ఆచరించాలి. నిత్యకర్మలు ఆచరించిన తర్వాతే మిగిలిన సత్కర్మలను చేయాలని తెలుసుకోవటం కోసమే ఈ చిన్న అధ్యాయంలో అత్యంత విలువైన సూక్ష్మాన్ని పొందుపరిచారు. మనము స్వామీజీ వస్తున్నారని చెప్పి పొద్దున దేవతార్చన వదలకూడదు. ఉదయం చేసేటువంటి కార్యక్రమాలు, నువ్వు ఏది చేస్తున్నావు, అష్టోత్తరం చేస్తున్నావు, సహస్రనామం చేస్తున్నావో, స్వామికి ఆ దేవునింట్లో ఏదేది కార్యక్రమాలు చేస్తున్నావో, ఏది నిత్య నైవేద్య కార్యక్రమాలు ఏది చేస్తున్నావో, ప్రార్థన చేస్తున్నావో అది చేసుకోవాలి నువ్వు. దాన్ని బట్టే నీ ఇంటికి స్వామి వస్తున్నారు. ఆ పుణ్యభాగ్యం అంతా ఉంది. ఎన్నో జన్మాలు చేసుకున్నటువంటిదే నువ్వు ఇక్కడికి రావటం జరిగింది. దత్త సన్నిధికి స్వామీజీ దగ్గరికి వచ్చావు. ఎన్నో జన్మలో చేసుకున్న భాగ్యము అత్యద్భుతంగా కూడబెట్టుకున్నావు. మాకు స్వామీజీ దొరికారు, అన్నీ ఆయనే, మాకు పూజ ఆయనే, నామం ఆయనే. ఎప్పుడు అనాలా? పూర్తిగా ఆయనలో చేరి అక్కడ ఆశ్రమంలో పూర్తిగా ఉండేటప్పుడు అట్లా చెప్పచ్చు. కానీ మనం గృహస్థ ధర్మంలో ఉండి స్వామీజీని వచ్చి అప్పుడప్పుడు సద్గురువుని వెళ్ళి చూసినప్పుడు ఈ ఆ గృహస్థాశ్రమంలో ఉండినటువంటి పద్ధతులన్నీ మనం చేయాలి. ఒకవేళ ఇక్కడే నీకు ఒక రూమ్ దొరికినప్పటికి కూడా అక్కడ కూడా ఒక చిన్న ఫోటో పెట్టుకొని కార్యక్రమాలు పొద్దున పూట చేస్తూ స్వామిని దర్శించుకోవాలి. ఇక్కడ కూడా జపతపాదులు చేయాల. స్వామీజీ అన్నీ దొరికారని నోటితో చెప్పచ్చు అన్నీ ఆయనే అని, కానీ నువ్వు చేసే కార్యక్రమాలు నువ్వు చేయాలి. గాయత్రి మంత్రం ఉంటే గాయత్రి మంత్రం చేయి, ప్రతినిత్యము శ్లోకాలు చెప్పేది ఉంటే శ్లోకాలు చెప్పుకో, ప్రతినిత్యము భగవద్గీత చదివేది ఉంటే భగవద్గీత చదువుకో, ప్రతినిత్యము ఎవరికైనా ఒక అన్నదానం చేసేటట్టయితే ఒక ఆవుకు వెళ్ళి ఒక 2 అరటిపండ్లు పెట్టు. ఇట్లా నువ్వు ఏం చేస్తావో ఆ కార్యక్రమాన్ని తప్పకోకుండా చేయాలి. దాని నుంచే నీకు స్వామీజీ దొరికింది కూడా. దాన్ని వదలకూడదు, ఏ పరిస్థితుల్లో వదలకూడదు. 5 గంటలకే ముగించుకోవాలా. లేదా 5 గంటలకే స్వామీజీ పిలిచారనుకోండి, స్వామీజీ పిలిచిన తర్వాత వెళ్ళి 7 గంటలకు చేయాలి. ఈరోజు ఎక్కువ నామాన్ని చేసావనుకో మంచిదే, ఎక్కువ 2 అరటిపండ్లు ఎక్కువ ఇచ్చావనుకో ఆవుకి మంచిదే కదా. ఎక్కువ ఈరోజు పూజ చేసావనుకో అనగా వ్రతము మంచిదే కదా. హనుమాన్ చాలీస 2 ఎక్కువ చేశావు మంచిదే, కానీ తగ్గించకూడదు. నువ్వు ప్రజ్ఞలో లేవా? బయట నుంచి ఏ ఆహారం తీసుకుంటున్నావో అంతే, ఇంక రుణం నీకు. నువ్వు చేయాల్సిందే, మనసులో ప్రార్థన చేసుకోవాల్సిందే, తప్పదు. ఇంత పెద్ద అయినా అనుష్ఠానం చేయి, అగ్ని పూజ చేయాలన్నా. మహానుభావుడు వచ్చి కూర్చున్నప్పటికి కూడా అగ్ని పూజ ముగించుకొని వచ్చారు ఆయన. ఆయన కూడా అట్లా శాపం పెట్టలే, నేను వచ్చాను కథలు చెప్పేవాడు అనుకోలేదు. అది చెప్పడానికి ఆ అధ్యాయాన్ని చిన్న అధ్యాయం చెప్పారు. ఇక 5వ అధ్యాయానికి వెళదాం. ఈ 5వ అధ్యాయంలో పులోమ రాక్షసుని ఆగమనం చెప్పబడింది. ఇక్కడ రాక్షసుడు
రాక్షసుడే కానీ ఎప్పుడూ మంచివాడు కాదు కదా. కనుక ఎప్పుడు కలలో అయినా కూడా దేవతనే తలుచుకోవాలి కానీ రాక్షసుణ్ణి కాదు అని ఈ కథ ద్వారా తెలుపబడింది. ఎందుకేమిటి అనే విషయాన్ని ఈ కథ ద్వారానే తెలుసుకుందాం. ఇది చాలామంది చేసే తప్పును తెలుసుకుందాం. శౌనకుడు నిత్యానుష్ఠానాన్ని పూర్తి చేసుకొని సూతపుత్రుణ్ణి ఇలా అడిగాడు, నాయన, పూర్వం మీ తండ్రి గారు పురాణాలన్నిటినీ చదివారు, నువ్వు కూడా వాటన్నిటినీ చదివావా? పురాణాల్లో దివ్యమైన కథలు ఉంటాయి కదా, రాజఋషులు, బ్రహ్మఋషులు, వంశచరిత్రలు ఉంటాయి కదా, వాటన్నిటినీ మేము నీ తండ్రి గారి నోటి నుండి ఎప్పుడో మేము విన్నాం. ఇప్పుడు మాకు భృగు వంశాన్ని గురించి చెప్పు. ఇప్పుడు ఇటీవల నడిచేది, ఆ టైంలో నడిచేది ఆ వంశ చరిత్ర వినాలని మాకెంతో కుతూహలంగా ఉంది అని అడిగాడు. మహర్షులు కూడా అదే విషయాన్ని చెప్పమని ఆసక్తి చూపారు. సూత మహర్షి సరే అని భార్గవ వంశం గురించి ఇలా చెప్పాడు. ఓ భృగునందన, వైశంపాయనుడు మొదలైనటువంటి పెద్దలందరూ చక్కగా చెప్పిన పురాణమంతా నాకు తెలుసు. నా తండ్రి నా చేత చదివించాడు. ఇవన్నీ మనం వినాల. మహాభారతం ముందుగా జరిగినటువంటి యుగయుగాలు, ఎన్నో యుగాలు వచ్చాయి కదా, ఇవన్నీ మనం వినకపోతే ఎట్లా? నేను కూడా చక్కగా చదివి తెలుసుకున్నాను ఆ సమయంలో. భార్గవ వంశం చాలా గొప్పది. ఇంద్రాది దేవతలు, ఋషులు, మరుద్గణం చేత ఆ వంశం స్తుతించబడింది. అంటే ఒకనాడు ఆ బ్రహ్మదేవుడు వరుణుని వద్ద యజ్ఞం చేస్తూ హోమకుండం నుంచి భృగువుని పుట్టించాడు. ఆ భృగువుకు ప్రియమైన పుత్రుడే చ్యవ్యనుడు. ఆ చ్యవ్యనుడి పుత్రుడు ప్రమతి. అతడు ధర్మాత్ముడు. అతడికి గృథాచి అనే అప్సరస యందు రురుడు పుట్టాడు. రురుడికి ప్రమద్వర యందు శునకుడు పుట్టాడు. అతడు వేదాలు తెలిసిన పండితుడు. నీకు ముత్తాత ప్రమితామహుడు అవుతాడు. అతడు ఆచారవంతుడు, నియమశీలి అన్నాడు. వెంటనే శౌనక మహర్షి, ఓ సూతపుత్ర, భృగు మహర్షి పుత్రుడైన చ్యవనుడికి ఆ పేరు ఎలా వచ్చింది, ఎలా ప్రసిద్ధికెక్కిందో చెప్పు అని అడిగాడు తన సంబంధమైనటువంటి సూతనందనుడు. ఇలా చెప్పాడు. పూర్వకాలంలో భృగు అనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్య పులోమ. ఆ దంపతులు ధర్మంగా జీవిస్తూ ఉండేవారు దంపతులు. ఒకనాడు పులోమ గర్భవతి అయింది. ఒకనాడు భృగు ఋషి స్నానం చేయాలని ఆశ్రమం నుండి బయటకు వెళ్ళాడు. గర్భవతి అయినటువంటి పులోమ ఒక్కతే ఒంటరిగా ఉంది. ఆ సమయంలో పులోముడనే రాక్షసుడొచ్చి పులోమను చూసి మోహించాడు. ఆ రాక్షసు పేరు పులోముడే. పులోమ ఇంటికి వచ్చిన అతిథిని దేవుడిగా భావించింది. పాపం రాక్షసుడు వచ్చినవాడు అతిథిగా భావించింది. ఆవిడికి ట్రైనింగ్ అదే కదా. లోపలికి పిలిచింది. అప్పటి కాలంలో అదే కదా అయ్యేది. లోపలికి పిలిచింది, పండ్లు ఫలాలు ఇచ్చి నేను చెప్పే కథలన్నీ కూడా ద్వాపర త్రేత ఆ యుగాల సంగతి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏదో ఇప్పటిది కాదు. ఇంకా భాగవతం ఉంది. కథ చెప్పేటప్పుడు భాగవతం అయిన తర్వాత వచ్చే కథలు కొడుకుని వస్తాయి. అది కలియుగం. పండ్లు ఫలాలు ఇచ్చి పూజించింది అతిథి. వాడేమో కామపీడితుడై ఉన్నాడు. ఆశ్రమం అంతా ఖాళీగా ఉండటం, ఆమె ఒకతే ఒంటరిగా ఉండటం చూసి ఆనందించాడు. ఉండిన 2-3 శిష్యులు కూడా ఆ గురువుగారి చేతిలో వెళ్ళిపోయారు స్నానానికి. అది ఏం స్నానమో ఏంటో అప్పట్లో. ఎప్పుడు సమయం దొరుకుతుందా, ఎప్పుడు ఈమెను ఎత్తుకుపోదామా అని ఆలోచించసాగాడు. ఈ సందర్భంలో పులోమ జీవితానికి సంబంధించిన ఒక విశేషాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పులోమకి ఇది ఒక విశేషం ఉంది, ఒక సస్పెన్స్ ఉంది. పులోమ చిన్నతనంలో
ఏడుస్తున్నప్పుడల్లా ఆమె ఏడుపును మానించడం కోసం తండ్రి రాక్షసుడు వస్తాడు, నిన్ను పట్టుకుపోతాడు అంటూ ఉండేవాడట. ఇప్పుడు మనం పిల్లలకు బూచివాడొస్తాడు, బూచివాడొస్తాడు, పట్టుకుపోతాడు అని అంటాం కదా. ఆ అపశక్కను పలకూడదు. ఓ జాగ్రత్త, నేను ఇంద్రుడు వస్తాడు, ఎత్తకపోతాడు, విష్ణు వస్తాడు, తీసుకుపోతాడు అట్లా చెప్పాలా. ఇంకా తెలియదు కదా పిల్లకు విష్ణువు ఎవరో ఇంద్రుడు ఎవరో తెలియదు కదా, ఊరికే ఉండిపోతుంది. మనమే అట్లా చేస్తున్నాం. ఆనందమైనటువంటి కళ్ళు, అత్యద్భుతమైనటువంటి ఆ కరుణా దృష్టితో ఉండే, శంకు చక్రాలతో ఉండే విష్ణు వచ్చి నిన్ను ఎత్తకపోతాడు చెప్పే విధానంలో ఉంది. అప్పుడు కూడా భయపడి పడుకుంటుంది. ఇది ఇప్పుడు చేసే పని. అప్పుడు తథాస్తు దేవతలు పలికేవారు. రాక్షసుడు ఎత్తకపోతాడు అని చిన్నప్పుడు అట్లా చెప్పేది వాళ్ళ నాన్న వాళ్ళమ్మ. ఒకరోజు వాళ్ళ ఇంట్లో పులోమ రాక్షసుడు దాగి ఉన్నాడు. వారి మాటలంతా విని ఈమె నా భార్య అనుకున్నాడు. ఎత్తకపోతాడంటే భార్య అని అర్థం. అప్పట్లో రాక్షసులు మాయావి, వాళ్ళ కామరూపులు. అక్కడ దాగి ఉన్నాడు ఆ రోజు. అట్లా చిన్నప్పుడే దాగాడు. అది విన్నాడు. అయితే ఈ పిల్ల నా భార్య, వాడికి ఎట్లా అనిపించింది. అప్పటి నుంచి వేచి ఉన్నాడు. నన్ను ఎత్తకపోమని చెప్పారు కదా వీళ్ళు, ఇంకేమి. పులోమకు భృగు మహర్షితో పెళ్ళై వేరే చోటుకి వెళ్ళిపోవటంతో రాక్షసుడికి ఆమె కనిపించలేదు. దిన్నం వచ్చి చూసేవాడు, కానీ అక్కడ కనిపించలే. వెళ్ళిపోయింది ఆమె వేరే మునితో పెళ్లి చేసుకొని. మళ్ళీ ఇన్నాళ్లకు పులోమ కనిపించింది. రాక్షసుడికి ఆనందమైంది. దీనిలోని అర్థం ఏమిటంటే, పిల్లల్ని బెదిరించటానికైనా నవ్వించటానికైనా చెడు మాటలు పలకకూడదు. జ్ఞాపకం పెట్టుకోండి, చెడు మాటలు పలకకూడదు. ఆ పిల్లలు భయపడతారు. రాక్షసుల పేర్లు పలికించకూడదు. అట్లా రాక్షసుల పేర్లు చెవుకు పడకూడదు. రాక్షసుల పేర్లు పెట్టకూడదు కూడా. ఎప్పుడూ దేవతల గురించే చెప్పాలి, దేవతల పేర్లే పెట్టాలి అని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. పిల్లలను బుజ్జగిద్దామని పులోమ తండ్రి చేసినటువంటి తప్పిదం వల్ల రాక్షసుడి దృష్టి ఆమె మీద పడింది. అప్పటి నుంచి పడింది, చిన్నప్పటి నుంచి పడిపోయింది. దిన్నము పేరు పెట్టి పిలిచేవారు కదా, అందుకని ఆయన నేను తప్పు చేశాను అని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఎంత పని చేశా కూతురికి నేను ఎట్లా చేశానని. కూతురికి ఎప్పుడూ రాక్షస పీడ కలుగుతుందో అని భయపడుతూ కూడా ఉండేవాడు. రాక్షస పీడ కలుగుతుంది పిల్లకు, ఆయనకు తెలుసుకున్నాడు. ఆమె చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉండేవాడు. కనుక తల్లిదండ్రులు ఈ ధర్మాన్ని తెలుసుకొని ఆచరిస్తే పిల్లలు కష్టాల పాలు కారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.